ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ INTUC 2024 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పనికిరాని భద్రాద్రి పవర్ ప్లాంట్ కు 50,000 కోట్ల అప్పు గత బీఆర్ఎస్ చేసిందని అన్నారు। 10 ఏళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డదని తెలిపారు। వచ్చే 5 ఏళ్లలో అన్ని సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు। ప్రజల ఆశీర్వాదం ఉంటే 20 ఏళ్లు పరిపాలిస్తామని రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి బుద్ధి చెబుదామని అన్నారు। అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంజీవ్ రెడ్డి ట్రేడ్ యూనియన్ లో గ్రేట్ లెజెండ్ అని పేర్కొన్నారు। కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడంతో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కీలకమని అన్నారు। గత ప్రభుత్వ బెదిరింపులకు గురి చేసిందని ఈ ప్రభుత్వం ప్రజలది అని అన్నారు। ప్రజల సహకారంతో విద్యుత్ సంస్థలను మరింత ముందుకు తీసుకువెళ్తామని సెక్రటరేట్ విద్యుత్ సంస్థలపై తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు। అలాగే ఎలక్ట్రిసిటీ సమస్యలు అన్ని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు। ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు। మన ఆశయాలకు అనుగుణంగా అద్భుతమైనటువంటి రంగురంగుల డైరీని రూపకల్పన చేస్తున్న తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ టీమ్ 27 INTUC ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరి జరుగుతున్న జరుగుతున్నటువంటి అద్భుతమైన వేడుక మనకు కావలసినటువంటి కార్యక్రమాలు 2024లో ఈ యాభై జీవితాలని బంగారు జీవితాలు కావాలని కోరుకుంటూ గౌరవనీయులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నూతన సంవత్సరంలో వచ్చే 5 సంవత్సరాలు మీరందరికీ ప్రతి ఒక్క విషయంలో అండగా ఉంటుందని చెప్పి ఈరోజు రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాం। ఈరోజు తెలంగాణ అంటే ధనిక రాష్ట్రం ఇది। తెలంగాణ అంటే సకల జనులు 1100 మంది అమరులై మరదేశ ఉద్యోగంలో 329 మంది చనిపోయి కార్మికులు కర్షకులు ఉద్యోగ సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీని ఎదిరించిన మా ఎంపీలు నాలాంటి వారు మంత్రి పదవి కూడా వదిలిపెట్టి తెలంగాణ వ్యతిరేకిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద ముఖం మీద కొట్టేసిన రాజీనామా కొట్లాడి తెలంగాణ 10 సంవత్సరాలు ఇవాళ మన బతుకులు ఎట్లయినాయంటే బతుకమ్మ తీరానికే పరిమితమైన తప్ప ఎక్కడ కూడా ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు। ఎవరు బాగుపడ్డారా అంటే కొడుకు బిడ్డ అల్లుడు సత్తజు కొడుకు 5-6 బలం తీసుకొని 5-6 లక్షల కోట్లు దోసుకొని 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇవాళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా 80,000 కోట్లు అప్పుల పాలు చేసిన ఘనత ఈ పనికిరాని కేసీఆర్ పెద్దమ్మ ముఖ్యమంత్రి గారు। చాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంలో మీరు కీలక పాత్ర పోషించారు। అసలు మొత్తం రాష్ట్రంలో ఒక యూఫోరియా అట్మాస్ఫియర్ ఉంది। అసలు పూర్తిగా స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చిందనే భావన ఉంది। జనం ఎక్కడ పోయినా అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు। అహంకారంతో కళ్ళు నెత్తికెక్కిన పోకడతో
అవినీతితో ఈ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పరిపాలించిన వాళ్ళని మరి టాటా గుడ్ బై అని చెప్పింది ఈ రాష్ట్ర ప్రజానికం అంతా. అనేక రకాలుగా రాష్ట్ర ప్రజల యొక్క కనీస మానవ హక్కులు కూడా గత ప్రభుత్వం హరించింది. మీకు నిరసన తెలియజేయడానికి, ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఎన్నో ఆంక్షలు ఉండేవి, బెదిరింపులు, అణచివేత. మరి ఒకటైతే నేను కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నీకు 100% హామీ ఇవ్వగలుగుతా. వీఆర్ కమిటెడ్ టు ద ఫుల్ రైట్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్ యూనియన్స్. సరిగా మీ రైట్స్ మా ప్రభుత్వం కాపాడుతుందని చెప్పి మాత్రం నేను ఈ వేదిక నుంచి నేను మాటిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా